నా వస్త్రాలు, నా ఆభరణాలు, నా పితృదేవులు నాకు బహుమతిగా ఇచ్చిన 5 గ్రామాలు. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం మహాభారతం ఎపిసోడ్ అయితే చూసేద్దాం. ఈ ఎపిసోడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ముందుగా ఈ ఎపిసోడ్ చూసే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన మహాభారత ఎపిసోడ్స్ కానీ అలాగే హరహర మహాదేవ ఎపిసోడ్స్ కానీ 2 ఎపిసోడ్స్ మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీరు అవి వెంటనే అయితే చూడగలరు. సో ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే చూడండి. సమ్రాట్, మీరు మీ పాచికలను స్వయంగా వేస్తారా లేక ఈ కార్యానికి ఇంకెవరినైనా నిర్దేశించాలనుకుంటున్నారా? అయితే ద్యూతంలో తమ పాచికలను తామే వేయాలన్న నియమం లేదా? ఇది అధికారం సమ్రాట్, ఆడుతున్న వారికి. కానీ మనిషి తనకున్న అధికారాన్ని ఇంకొకరికి ఇవ్వవచ్చు. అందుకే నేను నా అధికారాన్ని మా మామయ్యకిచ్చాను. నా చేతులకు గదను పట్టుకునే సామర్థ్యం ఉంది. పాచికలు విసిరేందుకు ఇవి వ్యర్థం సమ్రాట్. నేను విన్నది నిజం కాదా గాంధార రాజా? మీ పాచికలు మీ అనుజ్ఞను శిరసావహిస్తాయని? పాచికలను అదృష్టమన్నారు కదా మహితాత్ములు భీష్ముల వారు. రాకుమార అర్జున, ఒకవేళ నాకు నా అదృష్టం పైన అధికారం ఉండి ఉంటే నా గాంధార రాజ్యానికి జరిగిన అనేక అన్యాయాలను నేను జరగనిచ్చుండేవాణ్ణి కాదు. సమ్రాట్, సమ్రాట్, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, మొదటి పందెం ఎవరు వేస్తారు? నాకున్న సంపద పరిమితమైంది కదా మామయ్య. మరి సమ్రాట్ దగ్గర సమస్త ఆర్యావర్తము ఉంది. అందుచేత పందెం వేసే మొదటి అవకాశం మీరు నాకిప్పించాలి సమ్రాట్. నేను ఒప్పుకుంటున్నాను సోదరా దుర్యోధన. చెప్పు, మొదటి పందెంగా దేనిని పెడుతున్నావు? నా పందెంగా 1,00,000 స్వర్ణ ముద్రికలున్నాయి. నేను శ్రమించి స్వయంగా సంపాదించుకున్నవి. వీటిపై నాకు పూర్తి అధికారము ఉంది. వాటి పట్ల నాకు గర్వము ఉంది. నేను వివిధ రకాల పోటీల్లో విజయాన్ని పొంది 5,000 అశ్వాలను సంపాదించాను. నా వస్త్రాలు, నా ఆభరణాలు, నా పితృదేవులు నాకు బహుమతిగా ఇచ్చిన 5 గ్రామాలు ఈ భూమి మీద ఇవే నేను సముపార్జించుకున్నవి. వీటిపై నాకు అధికారం ఉంది. వీటి పట్ల నాకు గర్వము ఉంది. నేను నాకున్న సంపదనంతటినీ పందెంగా పెడుతున్నాను. ఉన్న సంపదనంతా ఒక్కసారిగానా? ఒకవేళ పరాజితుడివైతే నీవు ఒక్క ఆటతోనే ద్యూత సభను ముగించేస్తావా? ఒకవేళ పందెంలో గెలిచానంటే ఈ నా సంపదంతా 2 ప్రియ నకుల. అయితే సమ్రాట్, ఆడండి. మీరు వీటికి సమాన మూల్యమున్న వాటిని పందెంగా పెట్టండి. నీవెంత విలువ ఉన్న వస్తువులను పందెంగా పెట్టావో సోదరా, నేను నా వ్యక్తిగత సంపద నుండి సమాన మూల్యమున్న వస్తువులను పందెంగా పెడుతున్నాను. ద్యూత క్రీడ తమకు తెలిసినదే. ఈ 4 పావులు తమ స్థానం నుండి బయటికి వచ్చి ఈ సంపూర్ణ మార్గంలో ప్రయాణం చేసి చివరికి ఆ స్థానానికే చేరుకుంటాయి. ఈ పావులు యువరాజు పావులను చంపేసి ఆట నుండి తొలగించవచ్చు. ఒక అభ్యర్థి యొక్క ఎక్కువ పావులు మళ్లీ తమ స్థానానికి చేరుకున్నా, లేక ఒక అభ్యర్థి ప్రత్యర్థి పావులన్నింటినీ ఆట నుండి తొలగించినా వారే విజేతలవుతారు. నియమాలు నాకు తెలుసు మామయ్య. ద్యూతానికి వ్యతిరేకిని కాని అజ్ఞానిని కాదు. వాస్తవం, వాస్తవం. ద్యూతాన్ని ఆరంభించండి. ఉత్తమం సమ్రాట్, ఉత్తమం. మొదటి ప్రయత్నంలోనే మీ పాచికలు 12 సంఖ్య చూపిస్తున్నాయి. అంటే మళ్లీ పాచికలు తమరే వేయాలి.
చూడండి సమ్రాట్, ఆట ఆరంభంలోనే అద్భుతంగా ఉంది. నా పాచికలు కూడా 12 పడ్డాయి. మళ్ళీ నేనే పాచికలు వేస్తాను. చూడండి సమ్రాట్, నేను దుర్గాన్ని చేరుకున్నాను. ఇప్పుడిక మీ పావు నా పావును చంపలేదు సరికదా? దాన్ని దాటి ముందుకు వెళ్ళలేదు. ఉత్తమం సమ్రాట్, ఉత్తమం. మీరు మేనల్లుడు దుర్యోధనుని పావుని చంపేశారు. మీరే గెలిచే అవకాశాలు పెరుగుతున్నాయి. అయినా ఇందులో ఆశ్చర్యమేముంది సమ్రాట్? నిజానికి అదృష్టమనేది ఏకఛత్రాధిపతుల అధీనంలో ఉంటుంది. చూడండి మామయ్య, దీనితో రుజువైంది అదృష్టానికి ఎటువంటి పక్షపాతమూ లేదని. ఇప్పుడు నా వద్ద కూడా 3 పావులే మిగిలాయి. మన ఇద్దరి పరిస్థితి ఇప్పుడు సరిసమానంగా ఉంది. A few moments later. సమ్రాట్, ఇప్పుడిద్దరికి చెరివొక పావు మిగిలి ఉంది. ఎవరి పావు ముందుగా గూటికి చేరుకుంటుందో గెలుపు వారిదే అవుతుంది. మామయ్య, నా స్వప్నాలన్నింటినీ మీపై నమ్మకంతో నేను పణంగా పెట్టాను. ఒకవేళ మీ పాచికలు సరిగ్గా పడకుంటే ఇక నా అదృష్టం తలక్రిందులవుతుంది. మేనల్లుడా, శకుని ఎప్పుడూ తన ఎత్తులు తలక్రిందులుగానే వేస్తుంటాడు. ముందు శత్రువులోని అవిశ్వాసాన్ని చంపుతాడు. అలా కలిగిన విశ్వాసమే తిరగబడి వారిని చంపివేస్తుంది. అసలు సిసలైన ఆట ఇప్పుడే మొదలైంది. పితుః సమ్రాట్, మమ్ము అనుగ్రహించాలి. సమ్రాట్, మీరు పరాజితులయ్యారు. ప్రణామాలు సామ్రాజ్ఞి. యువరాజు తన సంపదనంతా పందెంలో పెట్టారు సామ్రాజ్ఞి. కానీ సామ్రాట్ మొదటి ఆటలో ఓడిపోయారు. అయితే ఆట ఇప్పుడు పూర్తయి ఉంటుంది. లేదు సామ్రాజ్ఞి, యువరాజు ఇప్పుడు 2వ పందెం వేయనున్నారు. ఇప్పుడేం పెడుతున్నారు పడంగా? ఈ ఎపిసోడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అర్థమైందో, మీకు ఈ ఎపిసోడ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఎందుకు కామెంట్ చేయమంటున్నాను అంటే, మనం ప్రతి ఎపిసోడ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం కొత్త విషయం. ఆ నేర్చుకున్న విషయాన్ని మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ నేమ్తో. ఇంక మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.